హలో ఫ్రెండ్స్. రిటైలర్ అందరికీ కూడా అదిరిపోయే అప్డేట్స్ వచ్చినాయండి మన డీజీ సేవ పేలో. అదే నేను ఈ చిన్న వీడియోలో చెప్తున్నాను. ఒక్కసారి వినండి. విని తర్వాత వెంటనే స్టార్ట్ చేయండి. ఏంటంటే మీరందరూ కూడా పాన్ కార్డ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత మనం కొత్త ఆప్షన్స్ ఏం తీసుకొచ్చామంటే దీంట్లోని స్మార్ట్ పాన్ 2.0 అని తీసుకొచ్చాము. దీంట్లో ఏమి లేదండి. చాలా సింపుల్‌గా మీరు పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు. ఒక 2 డేస్‌లోనే మీకు పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుందనమాట. అలాగే ఇన్సూరెన్స్ ఆఫ్‌లైన్ సర్వీస్ అనమాట. దీంట్లో మీరు టూ వీలర్ గాని, ఫోర్ వీలర్ గాని ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎక్కువ కమిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు పాన్ కార్డ్ లాగిన్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఆఫ్‌లైన్ అని ఉంది కదా! దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేస్తే అట్రాక్టివ్ కమిషన్స్ అనమాట. హయ్యర్ నంబర్ ఆఫ్ కమిషన్స్ ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ఆర్‌సీ నంబరు, తర్వాత వాళ్ళ వెహికల్ మోడల్ డీటెయిల్స్, వెహికల్ నంబరు ఇచ్చేస్తే మీకు కొటేషన్ అనేది ఎంత అవుతుంది జనరేట్ అవుతుంది. ఆ కొటేషన్ జనరేట్ అయ్యి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు కమిషన్ కూడా దాంట్లోనే ఎంతొస్తుంది అనేది ఇమ్మీడియేట్‌గా చూపిచ్చేస్తుందండి. వితిన్ 30 మినిట్స్‌లోనే మీకు పాలిసీ అనేది రావడం జరుగుతుంది. ఇక స్మార్ట్ పాన్ 2.0లోని అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే అండి, ఈళ్ళు ఒక 1 డే, 2 డేస్‌లోనే అప్రూవ్ అయిపోతుంది. కాకపోతే చాలామందికి రిజెక్షన్స్ ఎక్కడవుతున్నాయంటే, మీరు పాన్ కార్డ్ ఈ ఫార్మ్ ఏదైతే ఉందో, ఫార్మ్ 93 అని ఉంది కదా! చూడండి ఇది. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ప్రింటౌట్ తీసుకొని మీరు దీని మీద మీ కస్టమర్ యొక్క సంతకాలు పెట్టాలి. ఇదంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సంతకం తీసుకోండి ఇక్కడ. ఓకే. కస్టమర్ సంతకం తీసుకొని మీరు దీంతో పాటు ఆధార్ కార్డు, అలాగే ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గాని, అది లేకపోతే ఆభా కార్డ్ గాని, అది లేకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డ్ గాని, ఏదో ఒకటి సెకండ్ ప్రూఫ్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఎక్కడ అప్‌లోడ్ చేయాలి అంటే ఇగోండి డెమో పీడీఎఫ్ చూపెడుతున్నాను చూసారా? ఇక్కడ ఫోటో పైన పెట్టాలి. ఇదంతా ఫిల్ చేయాలి. ఇక్కడ సంతకం ఇదిగోండి ఆధార్ కార్డు, ఇలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఒకే పీడీఎఫ్‌లో మెర్జ్ చేసి మీరు అప్‌లోడ్ చేస్తే సేమ్ డే అప్రూవల్ అనేది వచ్చేస్తుందనమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు మెర్జ్ ఎక్కడ చేయాలి? ఎందుకంటే మీరు సెపరేట్‌గా ఉన్న మెర్జ్ టూల్ కూడా ఇదిగోండి పీడీఎఫ్ అండ్ క్రాప్ టూల్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఎన్ఎస్‌డీఎల్, యూటీఐ రీసైజ్ గాని, లేకపోతే మీకు మెర్జింగ్ టూల్స్ అని కూడా ఉంది సెపరేట్‌గా. ఇది అడ్మిన్ పోర్టల్ అండి. రిటైల్ పోర్టల్‌లో మెర్జింగ్ టూల్స్ అని ఉంది. దాంట్లో కూడా మీరు మెర్జ్ చేసేయొచ్చనమాట. ఓకేనా? ఇంకో అడ్వాన్స్ ఏంటంటే అండి, పీవీఎస్ కార్డ్ ప ప్రింటౌట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గరున్న పాన్ కార్డు అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు పీడీఎఫ్ సంబంధించి పాన్ కార్డ్ పీవీసీ కార్డ్ అంటారు కదా! అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకోవచ్చండి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటేంటి అంటే, ఏఈపీఎస్ ఇప్పటివరకు వాడలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కంపల్సరీగా కస్టమర్ లేకపోయినా సరే మీ అకౌంట్‌లో నుంచి ఒక ట్రాన్సాక్షన్ అయితే చేయాలండి. ఇలా మంత్లీ 5 ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఏఈపీఎస్ ట్రాన్సాక్షను. అలాగే చూడండి. మనం క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. కమిషన్ కూడా రివైజ్ చేయడం జరుగుతుందనమాట. జే జరిగిందనమాట. ఈ రోజు నుంచి మీరు క్యాష్ విత్‌డ్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి రూ. 11 కమిషన్ అనేది ఇన్‌స్టాంట్‌గా రావడం జరుగుతుంది ఏఈపీఎస్. దాంతో పాటు మనం క్యాష్ బ్యాక్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే డైలీ 10 ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ 3000 అండ్ అబోవ్ చేస్తారో మంత్లీ మినిమమ్ 250 ట్రాన్సాక్షన్స్ ఉండాలి. వాళ్ళకి రూ. 500 క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే మెగా ఎర్నర్ అని డైలీ 20 ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ 3000 అండ్ అబోవ్ ఎవరైతే చేస్తారో మంత్లీ మినిమమ్ 500 ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి 1200 క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే కొత్త రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే మినిమమ్ 5 ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్ 1 తారీఖు తీసుకున్న వాళ్ళకి రూ. 250 క్యాష్ బ్యాకు. అలాగే ఏటీఎం కార్డ్‌తో కూడా మీరు క్యాష్ విత్‌డ్రా చేసినట్లయితే మినిమమ్ 50 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మీద మీకు రూ. 100 క్యాష్ బ్యాక్ అనేది ఉండడం జరుగుతుందనమాట. సో, ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ మనం యాడ్ చేయడం జరిగిందండి. వెంటనే మీరు స్టార్ట్ చేయండి. రైతు భరోసా, రైతు బంధు, పీఎం కిసాన్ నిధులు కూడా ఈ మంత్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. వెంటనే మీరు లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా ఈరోజే మీ సొంత ట్రాన్సాక్షన్ ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఇష్యూ ఉంటే కింద నంబర్లు పంపిస్తున్నాము. దాంట్లోని వాట్సాప్‌లోని మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్‌ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టండి. మేము వెంటనే మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎక్కువగా ఎర్న్ చేయండి. వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఏఈపీఎస్ యాప్ ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. డీజీ సేవ పేతోనే ఉండండి. ఇంకా మీరు వేరే ఏదైనా సరే గ్రూపుల్లో గానీ ఏదైనా లేకపోతే వెంటనే మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు కంప్లీట్ అప్డేట్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.